నచ్చితే చేద్దాం తప్పకుండా. ఓకే. నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే. మీ పేరేనా? నా పేరు వచ్చేసి జూనియర్ అల్లు అర్జున్ అన్న. నేను మూవీస్లో విలన్గా చేస్తాను. నాకు ఒక పెద్ద పాన్ ఇండియా మూవీలో పెద్ద విలన్గా క్యారెక్టర్ వచ్చేసింది. ఓకే, సూపర్ అన్న. ఇంకా మంచి అంచెలంచెలుగా మంచి పాత్రల్లో ఒదిగిపోవాలనేసి మనస్ఫూర్తిగా మా ఆర్ఎల్ఆర్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. అయితే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హాట్ టాపిక్గా కొనసాగుతుంది. అతనిది పాట కూడా ఒక ప్రోమో రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడే. ఆ పాట గురించి మీ అభిప్రాయం? మధ్యాహ్నమే సాంగ్ రిలీజ్ అయింది అండి. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ అయితే ర్యాంప్ ఆడేసింది, యూట్యూబ్ని షేక్ చేస్తుంది. మొన్న పెద్ద సినిమాలో ఎలా షేక్ చేసిందో అలాగే షేక్ చేస్తుంది. అసలుకి పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్ రావడం. డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అంటే ఒక వీర అంటే పవన్ కళ్యాణ్ హీరో అభిమానించే వ్యక్తి డైరెక్టరు. ఎలా చూపిస్తారనేది అసలు అంతకుముందుకు 2-3 సినిమాలు చేశారు, అవి బ్లాక్ బాస్టర్ హిట్ అయినాయి. ఈ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుంది. డైలాగ్స్ మటుకు సూపర్ ఉంటుంది. ఇంకోటి అంటే దీంట్లో చెప్పాల్సింది, ఇద్దరు పెద్ద డైరెక్టర్లు. దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరు. తమను కూడా వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో మంచి పోటీ ఉంది. ఇద్దరికి సాంగ్స్లలో మంచి పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు హరీష్ శంకర్ గారు తీసుకొచ్చినారంటే ఆయన తెలుగుకి జోహార్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఇద్దరు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పోటీ. ఇట్లా పోటీ అనేది సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరుగుతుంది. ప్రతి సాంగ్ దీంట్లో హైలైట్ అవుతుంది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు పోటీ అన్నారంటే ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఉగాదికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి పండగ లాంటి సినిమా. ఈ సినిమాతోటి ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్లోకి కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తన మార్క్ని రాజకీయాల్లో తన మార్క్ ఏందో సృష్టించుకున్నాడు. అలాగే సినిమాతోటి వరల్డ్లో సృష్టించుకోవాలని ఉందన్నమాట. ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఇదైతే 100% నేను చెప్తున్నాను. మిగతా ఏమో తెలియదు కానీ ఈ సినిమా మటుకు, ఎందుకంటే హరీష్ శంకర్ ఇక్కడ వచ్చేసి అభిమాన హీరో ఎలా చూపించాలో అలా చూపిస్తారు. ఖచ్చితంగా ఇది ప్యాన్ వరల్డ్లో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, అసలు తగ్గేదే లేదు. ఇప్పుడు తమన్ ఒకవైపు, డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఒకవైపు, ఇద్దరు ఒక దిగ్గజాలు ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్లో తెలుగు ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన సంగీతం అందిస్తారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు ఉన్నారు. మరి ఎవరు సంగీతం వహించినటువంటి పాట ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్? నాకు తెలిసి దేవిశ్రీదే వస్తుంది, కానీ తమన్లు కూడా వస్తుంది. ఈ రెండు ఏంటంటే వీళ్ళిద్దరు పోటీని మనం చూడాలి. అసలుకి ట్విస్ట్ హరీష్ శంకర్ పెట్టుకున్నాడు. అసలు హరీష్ శంకర్కి మైండ్కి నేను ఫిదా. ఎందుకంటే అసలు సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడింది ఎవరైనా కాదు ఇక్కడ సమస్య. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎన్ని వ్యూస్ పోతున్నాయి ఇది కౌంట్ చేసుకోవాలి మనం యూట్యూబ్లో. ఎందుకంటే వీళ్ళిద్దరు పోటీ పడుతుంది. ఖచ్చితంగా దేవిశ్రీనే గెలుస్తాడు, కానీ తమన్నా అంత తక్కువ అంచనా చెప్పలేం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఉంటారు, ఒకసారి సెకండ్ ఉంటుంది, చెప్పలేం. తమన్ కూడా ఫస్ట్ రావచ్చు. వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉందండి. ఖచ్చితంగా ఈ సినిమా మటుకు బ్లాక్ బాస్టర్. ఎందుకంటే మన హరీష్ శంకర్ గారు మైండ్ సెట్ అనేది ఇన్ని రోజుల నుంచి బాగా ఆలోచించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దొరికినారు. ఖచ్చితంగా ఇది ఆయన కాన్సెప్ట్ అనమాట. ఇద్దరు డైరెక్టర్లని పోటీ పెట్టిందంటే. ఇంకోటి, ఈ సినిమాలో ఇద్దరు కొరియోగ్రాఫర్లను కూడా పోటీగా పెడితే ఈ సినిమాకి ఇంకా హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మటుకు 100% తగ్గేదే లేదు. మరి ఈ సినిమాకు ఇప్పుడు ధురంధర్ 2 అనే సినిమా, హిందీ సినిమా పోటీ వస్తున్నది. మార్చి 19కి అది కూడా రిలీజ్ ఉంది. మరి ఎంతవరకు పోటీని ఇవ్వగలుగుతుంది అంటే మనం యాక్చువల్గా ఇప్పుడు మన హైదరాబాద్లో పెద్ద హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటల్కి నడిచేది ఆ హోటల్కి నడుస్తుంది, ఈ హోటల్కి నడుస్తుంది, ఈ హోటల్కి నడుస్తుంది. ప్యారడైజ్ ఉంది, దాని గిరాకీ దానికి ఉంటుంది, దీని ఉంది వేరేవి దానికి ఉంటాయి అనమాట. అట్లా మన తెలుగు సినిమా వాల్యూ పడిపోదు, హిందీ సినిమా వాల్యూ పడిపోదు. 2 సినిమాలు హిట్ అవుతాయి. ఏముంది, ప్రజల దగ్గర డబ్బులు మస్తుగా ఉన్నాయి. పొద్దుగాల ఆ సినిమాకి వెళ్తారు, సాయంత్రం ఈ సినిమాకి వెళ్తారు, ఇంకా అంతే. 2 సినిమాలు బ్లాక్ బాస్టరు, తగ్గేదేలే. ఓకే, అయితే మొత్తానికైతే ఒక తెలుగు సినిమా అభిమానిగా అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలనేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాది కూడా మూవీ వస్తుంది, పద్మవ్యూహం అని. ఒక ప్యాన్ ఇండియా మూవీలో హీరో వచ్చేసి హర్షిత్ శెట్టి గారు, దీంట్లో ఉపేంద్ర గారు కూడా ఉంటారు. నాది వచ్చేసి 30 minutes రోల్ ఉంటుందండి, విలన్ అండి. కంపల్సరీ ఈ నెలలోనే మూవీ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు వచ్చేసి ఈశ్వర్ చర్ల గారు, మన హీరో గోపిచంద్ గారు కజిన్ బ్రదర్ అండి.
హీరో వచ్చేసి హర్షిత్ శెట్టి, మన మన కాంతారా మూవీ హీరో తమ్ముడు అనమాట. తమ్ముడు. హీరోయిన్ వచ్చేసి మలయాళం అమ్మాయి. ఈ మూవీ మా ఆటో తోటి నేను లైవ్లో ఒక యాక్టరు లైవ్లో ఇప్పుడు జనాలు థియేటర్లకు వస్తలేరు. నా ఐడియా ఏంటంటే జనాలు థియేటర్కి రావాలంటే నేను ఏం చేయాలి, లైవ్లో పోస్టర్లో తన యాక్టరు లైవ్లో తిరుగుతుందంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు. అసలు చాలా హైలైట్ ఉంది నా ఆటో పోస్టర్స్. అసలు ఒక యాక్టరు తన పద్మవ్యూహం మూవీని ప్లస్ తనను ఈ ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అనమాట. ప్యాన్ ఇండియాలో ప్రచారం అంటే ప్యాన్ ఇండియా మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియా జనాలే ఈ హైదరాబాద్లో ఉన్నారు. ఈ హైదరాబాద్లో పబ్లిసిటీ చేసుకుంటే చాలు, ప్యాన్ ఇండియా మొత్తమే తిరుగుతుంది. ఎందుకంటే మన మీడియా ఉంది, ప్యాన్ ఇండియానే మన మీడియా. మనం ప్యాన్ ఇండియాలో మొత్తం మనము ఈవెంట్లు పెట్టుకుని మన డబ్బులు బొక్క. మనం ప్యాన్ ఇండియా మన మీడియానే చూపిస్తుంది. మన ప్యాన్ ఇండియాలో ఖచ్చితంగా మా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషల్లో రిలీజ్ అవుతుందండి. ఇప్పటి నుంచే మాది ప్రతిదీ నేనే ప్రమోటర్ని కాబట్టి ప్రతిదీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీక్లోనే మూవీ స్టార్ట్ అవుతుంది. పద్మవ్యూహం అనేది చాలా సినిమా, ఎందుకంటే కాంతారా 3 అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళతోటే తీస్తున్నారు కాబట్టి మొత్తం కర్ణాటక. ప్రొడ్యూసర్ వచ్చేసి సివి ఆనంద్ ప్రొడ్యూసర్ కర్ణాటక. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ 19వ తారీఖు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను. ఇందులో కాంతారా విలన్ కూడా ఉన్నారు. కాంతారాలో విలన్ చేశారు కదా, అతను కూడా ఉన్నారు. వాళ్ళతో నేను స్టేజ్ మీద వీడియోలు చేసుకున్నాను, స్టేజ్ ఎక్కినాను. చాలా మంచిగా బాగా సూపర్గా జరిగిందండి ఈవెంట్ కూడా. దీనికి ప్రమోటర్ని కాబట్టి నాకు 30 minutes రోల్ ఉంటుంది. అసలు తగ్గేది లేదండి సినిమాలో. నా ప్రమోషన్ ఏంది, ఆ షూటింగ్లో నేను ఎలా చేస్తాననేది సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది నేనంటే ఏందో. తప్పకుండా 100% 100% కూడా మీ సినిమా మంచి హిట్ కావాలి. తప్పకుండా మీరు నటించినటువంటి సినిమాని మేము తప్పకుండా మన ద్వారా మనకు తెలిసిన సర్కిల్ కూడా పరిచయం చేస్తూ థియేటర్కి వెళ్ళి చూపించే విధంగా ప్రయత్నం చేస్తాం, మా వంతు ప్రయత్నం. ఆ పోస్టర్కి సంబంధించి ఏమైనా మాకు చూపించే ప్రయత్నం చేస్తారా? ఓకే అండి, మీరు రండి చూపిస్తాను.